ముందుగా అందరికీ నమస్కారం. మరి ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర జరిగిన ఘటన అనేది చాలా బాధాకరం. మరి దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నిజంగా ఆయన మాట్లాడుతుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది అనంటే, గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా స్టీల్ ప్లాంట్ గురించి కానీ, అందులో వర్క్ చేసే ఎంప్లాయీస్ గురించి కానీ పట్టించుకోని జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్కసారి సందర్శించారండి విశాఖ స్టీల్ ప్లాంట్ని? మీరు సీఎంగా ఉన్నప్పుడు సందర్శించకపోగా ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ వల్ల పొల్యూషన్ ఏర్పడుతుందని, లేకపోతే ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి దాన్ని క్యాపిటల్ సిటీగా మారుద్దామని రకరకాలన్నమాట. మీరు చేసిన అఘాయిత్యాలు అందరికీ తెలుసు. ఎన్నోసార్లు ఆ స్టీల్ ప్లాంట్ వర్కర్స్ బయటికి వచ్చి ధర్నాలు చేసి మాకు ఇవి కావాలి, మాకు ఈ వసతులు కావాలని అడిగినప్పుడు కూడా దిక్కు దివానం లేకుండా వాళ్ళను వదిలేసి పట్టించుకోకుండా ఏదో పైపెచ్చుకు ఒక 4-5 పిలిపించుకొని ఎయిర్పోర్ట్కి అక్కడ మీరు వాళ్ళతో మాట్లాడారే తప్ప కనీస మర్యాద వాళ్ళకి ఇచ్చారా? ఈ రోజున వచ్చేసి వాళ్ళకి అంత ఇవ్వాలి, ఇంత ఇవ్వాలి, కూటమి ప్రభుత్వం అది చేయలేదు, ఇది చేయలేదని మాట్లాడే హక్కు కూడా మీకు లేదు. బోడి మాటలు మాట్లాడుతున్నారే. మరి ఆ రోజున ఎల్జీ పాలిమర్స్ కానీ, బుడమేరు విషయంలో కానీ జాబ్స్ ప్రకటించారు, ప్రతి ఇంటికి ₹1,00,00,000 ప్రకటించారు. మరి అవి ఎందుకు ఇవ్వలేదు? అంటే ప్రశ్నించేవాళ్ళు లేరు. ఆ రోజున అధికారంలో ఉన్నారు మీరు, వాళ్ళకు ₹1 ఆర్థిక సహాయం చేయలేదు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం ఎన్నోసార్లు జనాలకి అవసరానికి నిలబడి ఆర్థిక సహాయంతో పాటు ఎంతో తోడుగా నిలిచింది. కానీ ఈ రోజున మీరు మీ నాయకులు హాస్యాస్పదంగా నవ్వుకుంటూ కనీసం వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారని, బాధపడుతున్నారని కూడా లేకుండా అక్కడికొచ్చి నవ్వుతూ శవరాజకీయాలు చేస్తూ ఉన్నారే. సిగ్గుగా లేదా మీకు? మీకు మతి భ్రమిస్తే మీరు లండన్ వెళ్ళి పెట్టుకునే పిచ్చి మాత్రల్ని కంపెనీ మార్చుకోండి. అంతేగాని మీ శవ రాజకీయాలు తీసుకొచ్చి జనాలు ఇంకా నమ్ముతారని మీరు గుడిలో లింగాన్ని మింగేసే రకాలని చెప్పే జనాలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా మీరు తెలుసుకోకుండా మీ ఇష్టానుసారంగా అసత్య ప్రచారాలు చేసుకుంటూ బురద జల్లుదామని చూస్తే ఆ బురద మీ మీదే పడుతుంది తప్ప ఎవ్వరి మీద కూడా పడదు. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎంత ఆర్థిక సహాయం చేసింది, వాళ్ళకి ఎంత తోడ్పాటుగా నిలబడింది అని చెప్పి తెలుసుకోండి. అక్కడికి వచ్చి ఇకలు పక్కపక్కలు నవ్వుతూ హాస్యాస్పదం చేస్తే మీరే రేపటి రోజున నవ్వుల పాలు అవుతారని చెప్పేసి గ్రహించవలసిందిగా కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు.